ఏమో దూరం, అసలే సింహ చీకటి, దారంతా గతుకులు, దీపం లేదు, గుండెల నిండా ధైర్యం ఉంది ఉంది ఉంది. ఎస్, ధైర్యం ఉంది. జై చెగువేరా. మంచిగా చెప్పిండా పవన్ అన్న? మతకొచ్చిండా లేడా ఏమంటారు? అయితే మరి అవి ఉత్తపచ్చి మాటలా కదా. అయితే ఇప్పుడు మన పవన్ అన్న ఎందుకు యాదకొచ్చిండో మీకు ఎరక అయ్యే ఉండాలి. గందుకే హరిహర వీరమలు సినిమా టాకీసులకు వచ్చింది కదా. మరి అన్న చేసిన సినిమా ఎట్లున్నది, జనాలు ఏమంటాన్లు, టాకీసులు ఏమైపోయినాయి, ఏంది కథ, అట్లట్లా షార్ట్ కట్ల చూద్దాం రండి. అన్నట్టు సర్కారు కొలువులకు పుస్తకాల మీద పుస్తకాలు చదివేటోళ్ళు ఆ పుస్తకాలట బంద్ చేసి 10 మార్కుల కోసమట ఈ సినిమానట చూడురి. ఆ గోకన్న చెప్తుండు, ఈనాల మీరు నుండ్రి. గీ అన్న ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసిండట. చూస్తేనే అర్థమైతాంది కదా పవన్ అన్న ఫ్యాన్ అని. ఎట్లున్నదో చెప్తుండు. ఈ సినిమా మన తెలుగులో గత తెలుగు హిస్టరీ ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది, 10 మార్కులు దిగుతుంది దయచేసి. ఆగనట కాంపిటీషన్ అని అన్నకు నాలుక తిరగనట్టున్నది, కానీ చెప్పదలుచుకున్నది మాత్రం చెప్పేసిండు. అసలు ఏమన్నా ఉపాయం చెప్పిండా? ఒక్క సినిమా చూస్తే 10 మార్కులు వస్తాయని చెప్పి మార్కులు వచ్చేటట్టు ఎత్తాడంటే ఈయనకి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువనే పోర్రి. అయినా ఈ సినిమా కథ నిజంగా జరిగింది కాదు, ఉత్తుత్తి కథనే అని ఈ సినిమా తీసినోళ్ళే చెప్పిరు. కానీ ఈయన మాత్రం ఇదే చరిత్ర అని ఫిక్స్ అయిపోయిండు. అందరిని అట్లనే ఫిక్స్ గారంటుండు. ఇక ఇప్పుడు కోసారి ముచ్చట్ల కద్దాం. పవన్ అన్న సినిమా అంటే ఇక జనాలు ఫస్ట్ రోజు ఎగబడతారు, అది ఉన్న ముచ్చట్నే. ఈ సినిమా కూడా గట్లనే చేసిరు. టాకీస్లలో అద్దాలు వల్ల కొట్టిరట. అంటే సినిమా నచ్చక వల్ల కొట్టిరా, లేకుంటే టికెట్లు దొరకక గట్ల చేసిరా నాకు తెలియదు. ఓ దిక్కు వాన పడుతున్నా జాంతన్నాయి. టికెట్ రేట్లు పెరిగినా ఉపవాసం ఉండి మరి రాత్రే టాకీస్ లో పుట్టబోయారు. జాగారం చేసి మరి సినిమా చూసి మురిసి ముప్పన్నమయ్యారు. ఆగో సినిమా చూసినాక ఒక్కొక్కరు ముఖాలు చూడు ఎట్లా మారిపోయినాయో. ఏమైంది అన్నలు, సినిమా ఎట్లున్నది మరి? అయితే పవన్ అన్న సినిమా విడుదలైనందుకు ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ దిల్ ఖుష్ అయిపోయి విడుదలైనందుకు కాంగ్రాట్స్ అని చెప్పిండోళ్ళ. ఎవరన్నా సినిమా ప్యాస్ అయితే చెప్తారు, కానీ చంద్రబాబు సార్ అలా కదా విడుదల అవుడే గొప్ప అనుకున్నాడు. అయ్యింది ఏమో పట్టురి సార్ మనసులో ఏమున్నదో నాకేం తెలుస్తుంది. గిట్టనే అనుకుంటారు వాళ్ళు.